మరి ముత్యం గురించి కంప్లీట్ వివరణ ఇవ్వండి సార్. అసలు ముత్యం అంటే కంప్లీట్ అంటే అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎక్కువగా ఇంపార్టెంట్ చెప్తాను. ముత్యముని మనం తెలుగులో ముత్యం అని పిలిస్తే పెర్ల్ అని ఇంగ్లీష్లో అంటుంటారు. హిందీ వాళ్ళు మాత్రం ఎక్కువగా మోతీ అని అంటుంటారు. ఇది ముత్యాన్ని ఇలా 3 రకాలుగా పిలుస్తుంటుంటారు. ఈ ముత్యాలు ప్రపంచవ్యాప్తంగా పుడతాయి ప్రతి చోట. ఒకటి అంటే ప్రతి దేశంలోనూ ముత్యాలు లభ్యమవుతాయి. కానీ ఎక్కువగా అంటే బాగా ఉత్పత్తి వీటిని కొన్ని కంట్రీస్ పట్టించుకోవు, దొరుకుతాయి అక్కడ. మనం అలాంటి వాళ్ళు వెళ్తే ఆ కంట్రీకి, ఆ సముద్రం దగ్గరికి వెళ్తే మనకు దొరకడం ఏదో దొరుకుతాయి. కానీ ఎక్కువగా అదొక బిజినెస్గా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా పంపించేవి మాత్రం ఒక 4-5 కంట్రీస్ ఉన్నాయి. అదేంటంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇండియా. ఇవి మాత్రం మిగతా ప్రపంచ దేశాలకు అన్నిటికీ అంటే ఒక ఫ్యాక్టరీలాగా ఉత్పత్తులు చేసి ప్రతి చోట ప్రతి సిటీలో అందరు వేసుకునేలా చేస్తూ ఉంటారు. ఇది వేరే దేశాలు కూడా పంపిణీ చేస్తుంటారు. అయితే ఈ 4-5 కంట్రీస్లో కూడా విపరీతమైనటువంటి వాల్యూ, అబ్బా ఇది ఇండియన్ ముత్యమా లేకపోతే ఇది స్కాట్లాండ్ ముత్యమా. మిగతా ఈ ఐర్లాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా కంట్రీల కన్నా ఈ స్కాట్లాండ్ అండ్ ఇండియాలో దొరికే ముత్యాలకి మాత్రం విపరీతమైన విలువ, వాల్యూ.